పక్షవాతం అనేది తలలో రక్తం గడ్డకడితే గానీ, తలలో రక్తం బ్లీడింగ్ అవుతే గానీ పక్షవాతం అనేది వస్తుంది. ఇది మామూలుగా మనం చూసేది పెద్ద వయసున్న వాళ్ళలో, 50 దాటిన వాళ్ళలో వస్తుంది అనమాట. షుగర్ వలనో, బీపీ వలనో, కొలెస్ట్రాల్ వలనో అట్లాగా. కాకపోతే చిన్న వయసులో కూడా పక్షవాతం అనేది రావచ్చు. 10 ఏళ్ల పిల్లల్లో, 20 ఏళ్ల వాళ్ళలో, 30 ఏళ్ల వాళ్ళలో, ఇట్లా చిన్నతనంలో కూడా మనకి పక్షవాతం అనేది రావచ్చు. వీళ్ళలో ఇవన్నీ షుగర్లు, బీపీలు ఉండవు కదా, మరి ఎందుకు వస్తాయంటే వీళ్ళల్లో వచ్చే కారణాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మామూలుగా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం, హార్ట్ లో హోల్ ఉంది, ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో, హార్ట్ వాల్స్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పక్షవాతానికి దారి తీయవచ్చు. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అయిపోయిన వెంటనే వీళ్ళలో ఉన్న హార్మోనల్ చేంజెస్ వల్ల, ప్లస్ నెలసలు సరిగ్గా రాకపోతే హార్మోనల్ టాబ్లెట్స్ వాడతాం, ఓసీ పిల్స్. ఇవి వాడుకోవడం వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల క్లాట్స్ రావచ్చు. ఇదే కాకుండా కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన రోగాలు ఉంటాయి, వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. లూపస్, ఆప్లా సిండ్రోమ్, ఇట్లా వీటిలో కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా కొన్నిసార్లు కొన్ని రకాల మైగ్రేన్ విత్ ఆరా అంటాం, ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ. ప్లస్ కొన్ని రకాల జీన్స్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళ రక్తం బాగా చిక్కగా ఉంటుంది. సో ఈజీగా వాళ్ళ రక్తం దానంతటదే గడ్డగట్టుకుపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో కూడా క్లాట్స్ అనేది రావచ్చు. సో మనం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది పెద్దవాళ్ళలో, చిన్నవాళ్ళలో ఒకేలాగా చేస్తాం. కాకపోతే ఇవి మళ్ళీ రావచ్చు కాబట్టి మనం ఎందువల్ల వస్తుందో కూడా అన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అనడానికి చాలా పరీక్షలు ఉంటాయి. అన్ని పరీక్షలు చేసుకొని ఎందువల్ల వచ్చిందో కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వీళ్ళలో పెట్టాల్సి వస్తుంది.